వ్యవసాయానికి ఉపాధి హామీ అనుసంధానం. అధ్యక్ష, అణచివేతకు గురైనటువంటి వారి వ్యవసాయ ఉత్పాదకత జీవనోపాధులకు పెంచాలని చట్టం యొక్క ఉద్దేశానికి అనుగుణంగా ఉపాధి హామీ పథకం ద్వారా వ్యవసాయ భూముల్లో పనులు చేస్తున్నాం. ఈ పథకం కింద బంజరు భూములను వ్యవసాయ యోగ్యంగా మార్చడం, పండ్ల తోటలు, మొక్కల పెంపకం, పొలం గట్లపై మొక్కలు నాటడం, గడ్డి పెంపకం వంటి పనులు చేపడుతున్నాం. నీటి సంరక్షణ, భూసార పరిరక్షణ పనులు చేయడం వల్ల భూగర్భ జలాల పెరుగుదల, నీటి నిల్వ సామర్థ్యం పెంపు, చిన్న నీటి చెరువుల పునరుద్ధరణ సాధ్యమవుతుంది. సప్లై ఛానళ్ళు, ఫీల్డ్ ఛానళ్ళు, ఫీడర్ ఛానల్ అభివృద్ధి చేయడం వల్ల తిరిగి చెరువులు వాస్తవ సామర్థ్య నిల్వలకి చేరుకుంటున్నాయి. కేంద్ర ప్రభుత్వం నిబంధనల ప్రకారం ఉపాధి హామీ చట్టం షెడ్యూల్ 1 ద్వారా ప్రతి జిల్లాలో చేపట్టే పనుల్లో 60% వ్యవసాయ అనుబంధుల పనులు చేయడానికి అవకాశం ఉంది. భూమి, నీరు, చెట్ల పెంపకం వంటి అభివృద్ధి పనుల వల్ల నేరుగా వ్యవసాయ అనుబంధ కార్యకలాపాల ద్వారా ఉత్పాదక ఆస్తులు పెరగవచ్చు. పథకం ద్వారా రైతులకు మద్దతునిచ్చి వ్యవసాయం మరింత సులభతరం చేయడానికి ఉపాధి హామీ పథకం అనుబంధ విభాగాలను సమన్వయపరిచి నిధులను ఆదాయం వచ్చే క్రమంలో పెట్టుబడులు పెట్టి తద్వారా వ్యవసాయ రంగం నిలదొక్కునేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుంది. దీనిలో భాగంగా సేద్యపు నీటి కుంటలు, కరువు నివారణ చర్యలు, పట్టుపురుగుల పెంపకం, పండ్ల తోటల పెంపకం వంటి ప్రధాన కార్యక్రమాలను అమలు చేస్తుంది. తద్వారా చిన్న సన్నకారు రైతులు కరువు పరిస్థితిలో ఆసరాగా నిలుస్తుంది. సేద్యపు నీటి కుంటలు తవ్వి వర్షాకాలంలో వృధాగా పోయే నీటిని నిల్వ చేసుకోవడం, తద్వారా భూగర్భ జలాలను పెంచుకునేలా చేయడం, సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి నీటి నిల్వ పనులను ప్రోత్సహించడం వంటి పనులు చేపడుతున్నాం. 2024-25 సంవత్సరంలో ఇప్పటి వరకు రాష్ట్రంలో 4,905 పంట గుంటల తవ్వకం పూర్తి కాగా ఇంకా 20,924 పనులు ప్రగతిలో ఉన్నాయి. ఈ పనులతో పాటు 10,216 వ్యవసాయ ఉత్పత్తి నిల్వ కేంద్రాలు మరియు 3,734 పాల శీతల కేంద్రాలు నిర్మాణ పనులు పురోగతిలో ఉన్నాయి. వ్యవసాయ అనుబంధ కార్యక్రమాల కింద చేపడుతున్నటువంటి ఇతర పనులు: పండ్ల తోటల పెంపకం, చిన్న నీటి చెరువుల పునరుద్ధరణ, పూడికి తీత పనులు, భూమి అభివృద్ధి పరుచుట, ఊట చెరువులు, చిన్న ఊట చెరువులు. కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ నిబంధనల మేరకు మొత్తం వ్యయంలో వ్యవసాయ అనుబంధ కార్యక్రమాలకు 60% ఖర్చు పెడుతున్నారు. ఈ ఆర్థిక సంవత్సరం 2024-25 సంవత్సరంలో ఉపాధి హామీ పథకం కింద ఈ పనుల కోసం 2,162 కోట్లు ఖర్చు పెట్టారు. 2024-25 ఆర్థిక సంవత్సరంలో ఉపాధి హామీ పథకం కింద 5,150 కోట్లు వ్యయంతో వ్యవసాయ అనుబంధ పనులకు కేటాయించాం.